రాజకీయాల్లో కేటీఆర్ అనేటువంటి వ్యక్తి ఎంత సీరియస్‌గా ఉంటాడో మనకు తెలుసు. ఇప్పుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా చాలా బిజీ అయిపోయిండు. మొన్న వీళ్ళు చేస్తున్నటువంటి రజతోత్సవ సభకు కూడా చాలా బిజీ అయిపోయిండు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా కవిత, హరీష్ రావు ఈయనకు దగ్గ సమర్థులున్న దృష్ట్యా మరింత కష్టపడతా ఉంటాడు. ఎందుకంటే నంబర్ 1 పొజిషన్ కోసం. కానీ అప్పుడప్పుడు ఈయనలో కనిపిస్తా ఉంటాయి దయాగుణం. ఎట్లా అంటే కేటీఆర్ గనక రాజకీయాల్లో లేకుంటే ఎంత మంచి సేవ చేసేటువంటి నన్ను అడిగితే ఇంకా చెప్పాలంటే ఒకప్పుడు మనం మదర్ తెరీసాను సేవకు ఉదాహరణగా తీస్తాము. ఒకవేళ కేటీఆర్ అనే వ్యక్తి రాజకీయాల్లో లేకపోతే అట్లాంటి ఆ తల్లి ఆ మదర్ తెరీసా లాంటి మంచి పేరు తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉన్నా అనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా చూస్తా ఉన్నాము. వీళ్ళకి అధికారం అంటే అంతవరకు చేసి ఉండొచ్చు, సర్వీస్ చేయొచ్చు. అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఒక బాధ్యతగా అప్పుడు చేసిండు. కానీ ఇప్పుడు అధికారం లేకుండా కొంతమందికి సాయం చేస్తా ఉంటే మంచిగా మంచిగా అనిపిస్తా ఉన్నది. కానీ వీళ్ళ కర్మ ఏందో మరి వీళ్ళ కుటుంబానికి ఏమనిపిస్తుందేమో కానీ అధికారం ఉందంటే మళ్ళీ అనుకోకుండా బల్బు కూడా వస్తుంది, అహంకారం వస్తుంది, మాటల్లో అది కనపడుతుంది, ఇది కనపడుతుంది. అదే ఇప్పుడు అధికారం లేదు కదా, సర్వీస్ చేస్తా ఉంటే అరే మంచి లీడరే అని ఒక సింపతి కూడా వస్తూ ఉంది. కొంత అధికారం పోయినప్పుడు జాలి కూడా కనపడుతుంది అప్పుడప్పుడు. కానీ అధికారం వచ్చిన తర్వాత మళ్ళా మొదటి అట్లనే ఆ వీర్రవీగుడు ఆ వ్యవహారాలు కనపడతా ఉంటుంది. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇట్లనే సర్వీస్ చేసుకుంటా ఈ రాజకీయాలను వదిలేస్తే తెలంగాణకు కానీ లేకపోతే ఈ సమాజానికి కానీ ఎంతో కేటీఆర్ అనే వ్యక్తి ఎంతో ఉపయోగపడతారని నాకు అనిపిస్తూ ఉంది. ఈ అనవసరంగా ఈ రాజకీయాల్లోకి వస్తే మన ఈ రాజకీయ మీటింగ్లని వాళ్ళని తిట్ట వీళ్ళని తిట్ట ఈ పొలిటికల్ మీటింగ్లు ప్రభుత్వ పథకాలు ఇవి అవి అన్ని చేసే బదులు ఇట్లా రాజకీయాలు ఈయన కాకపోతే మస్తు మంది చేసుకుంటారు. ఇంకా ఈయన రాజకీయాలు తప్పుకుంటే ఇంకొక యువకునికి అవకాశం వస్తుంది. కానీ కేటీఆర్ అనే వ్యక్తి కనుక సర్వీస్ చేసిండు అనుకో, ఎందుకంటే 10 ఏళ్ళు బాగా అధికారం అనుభవించారు, కొంత డబ్బులు కూడా ఉన్నాయి, లేని అక్రమం సక్రమం అన్ని దోసుకున్నారు. కనీసం ఇప్పుడు సర్వీస్ అన్న చేస్తే ఈ 10 ఏళ్ల పాపానికి ప్రాయశ్చిత్తం అన్నది దక్కుతుంది. అట్లా డబ్బులు కూడా విపరీతంగా దండిగా ఉన్నాయి, ఇంకేం కావాలి. అప్పుడప్పుడు చెప్తా ఉంటారు, దేశపతి శ్రీనివాస్ ఒక మాట మాట్లాడతారు, కేసీఆర్ అనేటానికి కీర్తికాంక్ష ఎక్కువ అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటాడు. ఇట్లనే కేటీఆర్ కూడా సర్వీస్ చేసి మంచి పేరు తెచ్చుకోవాలి. మీరు కనుక ఒక ఎన్జిఓనో ఒక ట్రస్టో లేకపోతే ఇట్లాంటి స్వచ్ఛంద సంస్థలో కనుక మీరు పనిచేసినట్టయితే ఇట్లా నడిపించినట్టయితే మాలాంటి వ్యక్తులను కూడా మేము వస్తాము, యువకులం వస్తాము, ఉస్మాన్ యూనివర్సిటీ కూడా మీకు అండాదండగా ఉంటుంది. పాపం ఇట్లాంటి ఎంతో మంది మలేషియాలో పాపం అక్కడ ఏదో జైలు శిక్ష అనుభవిస్తున్న వాళ్ళకు సొంత ఖర్చులతోటి అక్కడ కొంత నష్టపరిహారం కట్టించి ఒక లాయర్ను పెట్టి ఆ కేసు నుంచి బయటికి తీసుకొచ్చిండు, అట్లా సర్వీస్ చేసిండు. మరి ఇట్లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉంటే తెలంగాణ ఎంతో మందికి ఇట్లాంటి అవసరాలు ఉంటే పాపం ఈయన పేరు చెప్పుకొని కొంచెం ఆ కుటుంబానికి దూరంగా ఉన్న వాళ్ళకు ఎంతో మందికి మేలు జరుగుతుంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే కేటీఆర్ అన్న, మీరు కనుక ఈ రాజకీయాలు వదిలేసి స్వచ్ఛంద సేవనో ట్రస్టో అదో ఇదో పెట్టుకుంటే మాలాంటి వ్యక్తులు, నేనైతే చెప్తున్నా కదా, నువ్వు రాజకీయాలు వదిలేసి పనిచేస్తే తెల్లారే నీ పక్కన వచ్చి ఎట్లయితే అట్లా ఎంతో కొంత మా శక్తి మేర పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నావు అన్న. నీకు రాజకీయాలు వద్దు, నువ్వు రాజకీయాలకు సూటు కాదు. ఎందుకు సూటు కావంటే ఇక రాజకీయాలు ఉన్న అది ఎక్కిన తర్వాత మళ్ళా మీరు ఎట్లా ప్రవర్తించిందో గత 10 ఏళ్ల క్రితం చూసినాం కదా. కాబట్టి ఇట్లాంటి సర్వీస్ చేయండి, మంచి పేరు తెచ్చుకోండి. అక్రమంగా సంపాదించిన 10 ఏళ్ళు సంపాదించినటువంటి డబ్బులు మీ దగ్గర ఉన్న ఇట్లాంటి సర్వీస్ చేస్తే ఆ ప్రాయశ్చిత్తం వస్తుంది, సమాజానికి కూడా మేలు జరుగుతుంది. ఇప్పుడు మీరు రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదు, ఇంకొక వ్యక్తి వస్తాడు మీలాంటి మీ ప్లేస్లో ఇంకో యువకునికి అవకాశం దొరుకుతుంది, ఆయన పని చేసుకుంటా ఉంటాడు. అట్లా మీరు ఇట్లనే సర్వీస్ చేసి తెలంగాణలో మంచి పేరు తెచ్చుకోవాలని, మీ అయ్య పేరు నిలబెట్టాలని నేను కోరుకుంటా ఉన్నా. ఒక స్వచ్ఛంద సంస్థ పెట్టన్నా, రాజకీయాలకు అతీతంగా ఎంతో మంది తెలంగాణ యువత నీ వెంట వస్తారు, నీ వెంట నిలబడతారు, నీకోసం కలబడతారు అవసరం అనుకుంటే. ఇట్లాంటి కార్యక్రమం చేయాలి, ఇట్లనే చేయాలి.